మొత్తానికి కేటీఆర్ అరెస్టు తప్పదు అనేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కేటీఆర్ రేపో మాపో తప్పకుండా చెర్లపల్లి చెంచలగూడ జైలుకు పోవటం ఖాయం. ఎందుకంటే ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ఒక క్యాబినెట్ మంత్రిగా ఎన్నికల సంఘం అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎటువంటి అనుమతులు లేకుండా, అంటే మంత్రి మండలి అనుమతి లేకుండా, అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా నేరుగా విదేశీ సంస్థలకు డబ్బుల్ని సుమారు 55 కోట్లను బదిలీ చేయటం, అది కూడా పౌండ్ల రూపంలో బదిలీ చేయటం చట్ట విరుద్ధమైనటువంటి పని. కాబట్టి అదేవిధంగా భారత రాజ్యాంగంలోని 299వ నిబంధన కూడా కేటీఆర్ ఉల్లంఘించారు. ఆ నిబంధన ప్రకారం ఇట్లాంటి ఒప్పందాలు కానివ్వండి, బదలాయింపులు కానివ్వండి, నగదు రూపంలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బును ప్రభుత్వం నుంచి బదలాయింపు చేసేటప్పుడు ఆ బదలాయింపు అనేది రాష్ట్ర గవర్నర్ పేరు మీద కానివ్వండి, లేకుంటే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రపతి పేరు మీద జరగాలి. ఆ విధంగా కూడా జరగలేదు. ఇట్లా కూడా ఉల్లంఘన జరిగింది. అంటే భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు, అదేవిధంగా ఆర్బీఐ చట్టాలను ఉల్లంఘించాడు. అనేక రకాలుగా ఉల్లంఘనకు పాల్పడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు, ప్రైవేటు సంస్థల చేతికి అప్పజెప్పాడు. కాబట్టి కేటీఆర్ అరెస్టు తప్పదు. కాబట్టి కేటీఆర్ చట్టానికి ఏం అతిథుడు కాదు, చట్టం కన్నా గొప్పవాడు కాదు. కాబట్టి గతంలో చాలామంది కూడా అసలు నేరాలు చేయకపోయినా సరే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అక్రమంగా కేసులు ఆయన పైన బనాయించి ఆయన చెర్లపల్లి జైల్లో చీకటి కొట్టంలో బంధించడం జరిగింది. కాబట్టి కేటీఆర్ ఈరోజు అరెస్ట్ నుంచి తప్పించుకోవడం కోసం అనేక విశ్వ ప్రయత్నాలు చేసినా, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కోర్టు కూడా కేటీఆర్కి మొట్టికాయలు వేసింది. చట్టం అందరికీ సమానమే అని చెప్పేసి హైకోర్టు కూడా స్పష్టం చేసేసరికి తప్పదు, కేటీఆర్ ఇవ్వాలో రేపో మాపో తప్పకుండా జైలుకు పోవటం ఖాయం. కేటీఆర్ అరెస్టుతో తెలంగాణ భూమి ఏమైతే బద్దలు కాదు, వాళ్ళు ఏదో చెప్తున్నట్టు ఏమీ కాదు. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెట్టుకుంటారు. కాంగ్రెస్కి ఎందుకు అధికారం అప్పచెప్పారు? గత ప్రభుత్వం చేసిన అవినీతిని, కాళేశ్వరంలో అవినీతిని, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లో జరిగినటువంటి అక్రమాలని, అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో జరిగిన అక్రమాలని బయట పెడతాం, వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం అప్పచెప్పారు. కాబట్టి ప్రజలు నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండాలంటే తప్పకుండా చట్ట ప్రకారం తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం చట్ట ప్రకారం వ్యవహరిస్తుంది. అల్లు అర్జునైన చట్టం ముందు అల్లు అర్జునైనా, అక్కినే నాగార్జునైనా, అదేవిధంగా రేపు జైలుకు పోబడే కేటీఆర్ అయినా అంతా సమానం అనేటువంటి భావన కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. చట్టం అనేది పెద్దవాడికి పేదవాడికి అందరికీ సమానం అనే భావన కలిగించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. తెలంగాణ ప్రజలారా, కాంగ్రెస్ చేసే పనిని అభినందించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నా. ఇట్లు మానవతారాయ్, నిరుద్యోగ జేఏసీ చైర్మన్.